11 రీజన్స్, అది కూడా వై నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ బెస్ట్. ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రతి ఒక్క సంస్థలో కూడా అన్నీ ఉన్నాయి. అంటే అన్ని రంగాలలో ఉన్నాయి. ఇంకా భూమి మీద ప్రతి ఒక్క సంస్థ గూడా ఉంది. అందులోనే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎందుకు బెస్ట్ అనేది తెలియాలి మనకి ఎవరికో. అందరికీ అంటే ఇప్పుడు మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్‌లీ అడుగుతారు. అన్ని రంగాలలో ఇన్ని ఉన్నాయి గదా! సంస్థలన్నీ. నెట్వర్క్ మార్కెటింగే ఎందుకు బెస్ట్ అని అడిగినప్పుడు మనం చెప్పేటటువంటి ఒకటే ఒక ఆన్సర్. ఈ భూమి మీద చాలా సంస్థలు ఉన్నాయి. కానీ మనం చేస్తేనే వస్తుంది ఇన్‌కమ్. చేస్తేనే వచ్చేటటువంటి ఇన్‌కమ్ కోసం ఇంతలా ఆరాటపడుతున్నాం. ఓకేనా? కానీ ఇక్కడ ఉన్నటువంటి పని ఏంటనంటే ఇందులో నీకంటూ ఒక నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకుంటే, నీకంటూ ఒక సంస్థని ఏర్పాటు చేసుకుంటే, నీకంటూ ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుంటే గనక నీకు నీ 3 జనరేషన్‌కి మొత్తం గూడా నిలబడేటటువంటి ఒక గొప్ప అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్. నీకంటూ ఒక నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకో. ఇక్కడ బయట వర్క్ చేస్తుంటే ఒక్కనివే అక్కడ బ్రతికినా ఒక్కరమే, చచ్చినా ఈరోజు ఒక సంస్థలో పని చేస్తున్నాము. సర్టెన్ టైమ్ ఏదైనా ఒకటి జరగరానిది జరిగింది. ఫ్యామిలీ మొత్తం ఆ సాలరీ పైననే డిపెండ్ అయ్యి ఉన్నాము. జరగరానిది జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఐ మీన్ వాళ్ళొచ్చి చూస్తారా? వచ్చి చూస్తారు. ఒక దండ వేస్తారు. లేదంటే ఎంతో కొంత సాయం చేస్తారు. ఒక మినిమమ్ ఒక 50,000, 1,00,000 అంతకు మించి అయితే ఉండదు గదా! కానీ ఇక్కడ వాళ్ళొక్కరొచ్చి 50,000, ఒక 1,00,000 ఒక్కరోజు వచ్చి ఇచ్చిపోతారు గానీ, ఇక్కడ మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో గనక నిలబడితే మనకంటూ ఒక 3 జనరేషన్ మనము, ఆ తర్వాత మన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు 3 తరాలు కూర్చొని తినే అంత గొప్ప అవకాశం ఇది. అందుకోసమని ఒక్కసారి అర్థం చేసుకొని అండ్ అలాగే బయట ఎక్కడ చేసినా కూడా యాక్టివ్ ఇన్‌కమే సార్. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం ఇంతసేపు చేస్తేనే వస్తుంది. చేస్తేనే వచ్చేటటువంటి ఇన్‌కమ్ కోసం రాత్రనక, పగలనక నిద్ర లేకుండా అసలు బాడీకి రెస్ట్ లేకుండా గూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఒక్కసారి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటో అర్థం చేసుకోండి. ఏదో జస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జాయిన్ జేయాలి, జాయిన్ చేస్తే డబ్బులు రావండి. వర్క్ చేయాలి, నిలబడి వర్క్ చేయాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. ప్రతీదీ ఇంపార్టెంట్. బయట నువ్వు ఎంతసేపు చేసినా ఒక్కడివే. కానీ ఇక్కడ నీకంటూ ఒక వ్యూహం ఉంటుంది. నీకంటూ ఒక సైన్యం ఉంటుంది. నీకేం జరిగినా కూడా వాళ్ళంతా ఉంటారు. ఓకేనా? బయట ఏదైనా జరిగినా కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు. వచ్చి చూసిపోయే వాళ్ళే. కానీ నీకంటూ ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండదు. సో, లీడర్స్ ఒక్కటి డిసైడ్ చేసుకున్నాం మనం. ఎంతసేపు ఈరోజు మనం ఒక్కరమే చేసి ఒకరి పైన డిపెండ్ అవ్వడం కాదు. సర్టెన్ టైమ్ మనం ఉన్నా లేకపోయినా గూడా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ అనేది చాలా అంటే చాలా అవసరం. యెస్ ఆర్ నో? సో, ప్రతి ఒక్కరు గూడా డిసైడ్ అవ్వండి ఇక్కడ. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదో సేల్ జేయడం, పర్చేస్ జేయడం, అమ్మడం, కొనడం ఇది కాదు. ఫస్ట్ ఆ మైండ్ సెట్‌ని తీసేయండి. ఆలోచన తీసేయండి మైండ్‌లోకేంచి. ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంది ఇప్పుడు మనం బయటకెళ్తే అంటూ ఉంటారు. చాలా అంటే విన్నాము మనము. మార్కెటింగ్ గదా! లేదండి మేము మార్కెటింగ్ అనంటే అదో పెద్ద ప్రాసెస్. జాయిన్ జేయాలి, ఇంతమందిని జాయిన్ జేయాలి, ఇంతమందిని జాయిన్ జేయాలి. ఇది కాదు. ఒక 1 మినిట్, 2 మినిట్స్ టైమ్ ఇవ్వండి. టైమ్ ఇవ్వమని అడగండి. వినేంత ఓపిక లేనివాడు రేపు బ్రతకడానికి కూడా ఓపిక ఉండదు వాడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. ఆ ఓపిక ఉండాలంటే ఫస్ట్ మనం ఇక్కడ నేర్చుకోవాలి. అసలు ఏంటో క్లారిటీ తెచ్చుకోవాలి.
ఓకేనా? కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. బయట ఎక్కడైనా చేస్తే కూడా యాక్టివ్ ఇన్కమ్, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే సర్టెన్ టైమ్ మనకు ఒక 1 లాక్ వచ్చింది, ఒక 2 లాక్స్, 3 లాక్స్, 4, 5 ఇలా మనకంటూ ఒక లెవెల్ రీచ్ అయ్యాం మనము. మనకంటూ ఒక స్థాయి ఉంది. సో అలాంటి టైంలో మనం ఒకానొక టైంలో మనం లేకున్నా కూడా అదే ఇన్కమ్ మన నామినీకి ఇస్తుంది ఇక్కడ. అంటే మనం భూమి మీద ఉన్నా లేకున్నా. ఎగ్జాంపుల్‌కి ఈరోజు వర్క్ చేస్తూ ఇంట్లో ఏదో ఒక 1 మంత్ వరకు నేను ఎళ్ళలేను, నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి పర్సనల్‌గా మనం ఇంట్లో ఉన్నా కూడా మన చెక్ మాత్రం ఆగదు. ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మంత్ ఎంతైతే చెక్ వచ్చిందో ఒక 2000, 3000 అటు ఇటు ఎంతో అవ్వని గాని చెక్ మాత్రం కంపల్సరీ. ఇలాగా మరి బయట ఎక్కడైనా ఇస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. ఏది బెస్ట్? అసలు ఫ్యూచర్ ఏముంది మనకు? మనం ఇప్పుడు చాలా అంటే చాలా మంది యూత్ ఉన్నారు. బయట వర్క్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైనా జాబ్ దొరికితే బాగుండు, జాబ్ దొరికితే బాగుండు అని అనుకుంటున్నారు గానీ, అసలు జాబ్ చేస్తే ఏం ఫ్యూచర్ ఉంటుంది? ఈ జాబ్ చేస్తున్నా నేను, దీనికి ఎంత ఫ్యూచర్ ఉంది అనేది అస్సలు ఆలోచించట్లేరు. అస్సలు ఆలోచించట్లేరు. ఏదో ఒకటి ప్రెజెంట్ ఇప్పటి వరకు చేశామా, పూట గడిచిందా అంతవరకే. ఓకేనా? సో ఇందులో గూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. రీజన్స్ అసలు ఎందుకు చేయాలి? ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి, సో నోట్ చేసుకునే వాళ్ళు నోట్స్ చేసుకోవచ్చు. కొంచెం పెన్ను, పేపర్ తీసుకొని రాసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకేనా? ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లో స్టార్టప్ వర్క్. మీరిక్కడికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో క్లారిటీ తీసుకోండి. క్లారిటీ తీసుకున్నాక ఇక నుంచి కొంచెం కొంచెం వర్క్ స్టార్ట్ చేయండి. రాగానే పెద్ద బర్డెన్ నెత్తిలో పెట్టుకోవాలని ఏం లేదు. అంత స్ట్రెస్ కూడా ఎవరు ఇవ్వరు. కొంచెం అక్కడ మీరు ఎంతైతే స్ట్రగుల్ పడతారో, ఎంతైతే చిన్న చిన్నగా నుంచి స్టార్ట్ చేస్తారో, ఇక్కడి నుంచి కూడా కొంచెం స్టార్టింగ్ నుంచి మెల్లిమెల్లిగా వర్క్ నేర్చుకుంటూ, స్కిల్స్ నేర్చుకుంటూ, నేర్పుతూ వర్క్ చేయాలి అంతే. ఇందులో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అనేది లేదు. ఓకేనా? బయట ఎన్నో డబ్బులు పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి చాలా అంటే చాలా మోసపోయారు మన వాళ్ళు కూడా. కానీ ఇక్కడ ఎలాంటి మోసం లేదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి అనంటే మీ యొక్క నమ్మకమే ఇన్వెస్ట్‌మెంట్. డబ్బు కాదు. మీ యొక్క నమ్మకం, మీ యొక్క టైం. మీ టైం అండ్ నమ్మకం ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఎంతైతే మీరు టైం పెడతారో, ఎంతైతే మీరు ఇక్కడ నేర్చుకోవడానికి టైం ఇస్తారో, దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా తీసుకుంటాం ఇక్కడ. కొన్ని కోట్ల రూపాయలు పోయాలి, అంతే ఇన్‌కమ్ వస్తుందా నాకు? పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి దానికి తగ్గట్టుగా అసలు ఇన్‌కమ్ రాదు. కొన్ని కోట్లు పెట్టి చేస్తాం గానీ లక్షల్లో ఇన్‌కమ్ రావడం చాలా కష్టం. అదొక పెద్ద గగనం. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేసేది మన యొక్క టైంని మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేశాక కొంచెం నేర్చుకోవడానికే ప్రయత్నించాలి. చాలా మంది నేర్చుకోవడానికి ఓపిక లేదు, వినడానికి తీరిక లేదు. ఆశలు మాత్రం కోటలు దాటుతాయి. మరి దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి కదా! చెయ్యకపోతే సక్సెస్ అనేది ఎలా వస్తుంది? సో ఇక్కడ కొంచెం మెల్లిమెల్లిగా రాగానే నేర్చుకుంటూ, నేర్పిస్తూ, నీకంటూ కొంచెం కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తూ మెల్లిమెల్లిగా వెళ్ళాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్. మనం బయట ఎక్కడైనా జాబ్‌కి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్దాం. ఇంటర్వ్యూకి వెళ్ళాక లైక్ ఐటీ సెక్టారే అవ్వచ్చు. అక్కడ అడుగుతాడు స్టార్టింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళగానే. ఆర్ యూ ఫ్రెషర్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అంటే, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్తాము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. లేదంటే ఎక్స్‌పీరియన్స్ అని మనం రెజ్యూమ్‌లో ఆల్రెడీ మెన్షన్ చేస్తాం కదా! ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టుకుంటాం. లేదు అనంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటాం. ఒక 20, 25,000 మనకు జాబ్ సాలరీ రావాలి అనంటే బయట సెక్టార్‌లో కంపల్సరీ నీకు
3 to 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 25,000 జీతం రావడానికి 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కావాలి అని అడుగుతాడు. ఒకవేళ వచ్చింది, జాబే వచ్చింది. 25,000 జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక 25,000 నుంచి ఒక సంవత్సరం అలా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ మళ్ళీ చేశాడనుకో అతని యొక్క సాలరీ మినిమమ్ ఒక 30,000 అన్న అవుతుందా? ఒక 10,000 అన్న పెంచే ఛాన్స్ ఎక్కడైనా ఉందా? లేదు. ఆయనకి జాలి పుడితే ఒక 1000 రూపీస్ మాత్రమే పెంచగలడు. ఎందుకంటే బయట అలా ఉంది సంస్థ. కానీ ఇక్కడ మీరు ఈ మంత్ ఒక 20,000 నుంచి స్టార్ట్ అయ్యారనుకో, మీ నెట్‌వర్క్‌ని బట్టి, మీ వర్క్‌ని బట్టి, మీ కింద లీడర్స్ క్రియేషన్ మీలాగా మీ కింద డౌన్ లైన్స్‌ని ఎలా అయితే తయారు చేసుకుంటారో, వాళ్ళని బట్టి ఇక్కడ చెక్ 10, 15, 20 ముందు 20 వచ్చింది. నెక్స్ట్ 30, తర్వాత 40, తర్వాత 50, తర్వాత 60 చెప్పలేము. 20,000నే పెరగొచ్చు. 30,000నే రావచ్చు. ఇంతే వస్తుంది అని గ్యారంటీ అయితే ఏం లేదు కదా! మీ నెట్‌వర్క్ అది మీ కష్టం. బయట ఎక్కడా కూడా లేదు ఇలాంటి ఛాన్స్. ఇలాంటి రిక్వైర్‌మెంట్ కూడా అసలే లేదు. సో, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలెందుకు చేయాలి? చేసిన దానికి ప్రతిఫలం ఏముంది? ఆ వచ్చిన యొక్క ప్రతిఫలాన్ని మనం ఎంత మందికి ఇస్తున్నామో, ఎవరెవరికి పంచుతున్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బయట ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము. కానీ వాటన్నిటికి రీజన్ ఒక్కటే. మన యొక్క ఫ్యామిలీ అయినా అయ్యుండాలి. లేదంటే అప్పైనా ఉండాలి. లేదంటే ఎవరి నుంచైనా నొప్పైనా ఉండాలి. అంతే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం వర్క్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. తెలియని వాళ్ళు నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో దీనికేమన్నా జాబ్ కావాలి అని జాబ్ పర్పస్‌లో మనం ఎళ్ళినప్పుడు, మనం అడిగినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఎక్స్‌పీరియన్స్ ఏం లేదండి. మీ యొక్క టైమే మాకు ఎక్స్‌పీరియన్స్. సారీ మీ యొక్క వర్కే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఏం అవసరం లేదు. మీరు చేసేటటువంటి వర్కే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ లాగా అవుతుంది. నేర్చుకుంటూ నేర్పించాలి. నేర్చుకుంటూ నేర్పించాలి. ఇంతే. మీతో పాటుగా మీ డౌన్‌లైన్ యొక్క సపోర్ట్ ఉంటది. దానికంటే ముందు మీ అప్‌లైన్ యొక్క సపోర్ట్ ఉంటుంది. ఎలా చేయాలి? నేను ముందుకెలా ఎళ్ళాలి? నాకంటూ ఒక ఫైర్ ఉంది. నాకంటూ ఒక దారి నేను ఎంచుకున్నాను. ఆ దారిలో నేను ఎలా నడవాలో, ఎలా ముందుకు అడుగెయ్యాలి? రాళ్ళొచ్చినప్పుడు ఎలా దాటాలి? ముళ్ళు ఉన్నప్పుడు ఎలా దాటి వెళ్ళాలి అనేది మన అప్‌లైనర్ డిసైడ్ చేస్తాడు. సో, ఓకేనా. అప్లైనర్ చెయ్యి వదలకుండా వర్క్ చేయండి. అండ్ ఎన్నో అంటే ఎన్నో అపోహలుంటాయి. దీనికి ఎంతో ఎక్స్‌పీరియన్స్ కావాలి అని జెప్పేసి. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఓకేనా. ఇక్కడికొస్తే ఆటోమేటిక్‌గా ఇందులో వచ్చి నేర్చుకుంటే అర్థమవుతుంది సిస్టమ్ ఏంటి అనేది. ఓకేనా. అండ్ అలాగే ఇందులో థర్డ్ పాయింట్ వచ్చేసి బేస్ ట్రైనింగ్ రిక్వైర్డ్. అంటే నేర్చుకోవడం. ఎగ్జాంపుల్‌కి మనం ఇవాళ ఏదైనా కాలేజీలో జాయిన్ అయ్యాం. లేదంటే స్కూల్‌లో జాయిన్ అయ్యాం. జాయిన్ అయినప్పుడు ప్రతీది గూడా నేర్చుకోవాలి కదా! నేర్చుకోవాలంటే ప్రతి పాయింట్ మనం రాసుకోవాలక్కడ. ఈరోజు ఏం జరిగింది సెషన్? ఇవాళ ఏం చెప్పారు? నేనేం నేర్చుకున్నాను? ఎంత నేర్చుకున్నాను అనేది ఇంపార్టెంట్. ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యాం అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వెంత నేర్చుకున్నావో అన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యాయనేది చాలా ఇంపార్టెంట్. దానికంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, నువ్వు నేర్చుకున్నది నీలాగా ఇంకా ఎంతమందికి షేర్ చేశావు? ఎంతమంది నీలాగా రెడీ అవుతున్నారు? నీలాగా మైండ్ సెట్ ఎంతమందికుంది? నువ్వు నేర్చుకున్న దానికి ఎంతమందికి పంచుతున్నావు? అర్థమయ్యేలాగా చెప్తున్నావా? లేదా? ఎగ్జాంపుల్‌కి ఒక టీ కొట్టు పెట్టుకున్నాం మనం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకొని ఏది రాదు కదా! ఇప్పుడు మనం ఒక టీ పెట్టాలి అనంటే టీలో ఏమేమి కావాలి? పాలు, షుగరు, వాటరు, టీ పౌడర్ ఇలా. అంటే లెమన్ టీ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి కొన్ని టైప్స్.
అందులో ఏది ఎలా పెట్టాలి అనేది ముందే ఒకటుంటుంది. ఒక ప్రిపేర్ చేసి పెడుతుంటారు. దాన్ని నేర్చుకోవాలి మనం. నేర్చుకోనిది ఎలా పెట్టగలం? నాకింతే టేస్టీగా కావాలి, ఇంతే రావాలి అంటే దానికి తగ్గట్టు అక్కడ మనము ప్రాసెస్ ఏంటో చూసి నేర్చుకొని ప్రిపేర్ చేసి ఇవ్వాలి. దాన్ని ట్రైనింగ్ అంటాం. ట్రైన్ అవుతూ నీ కింద వాళ్ళకి నేర్పించడం ఇక్కడ. అంతే. పెద్ద విషయం ఏం కాదు. నువ్వు నేర్చుకో ఫస్ట్. నువ్వు రా. నువ్వొచ్చి నువ్వు నేర్చుకో. నువ్వు నేర్చుకొని నీ కింద వాళ్ళకు నేర్పించు. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా చెయ్యాలి అనంటే నేర్చుకునే తత్వం మనలో ఉన్నప్పుడే గెలుపనేది మనకు ఒక దారినిస్తుంది. అవకాశాన్నిస్తుంది. గెలవడానికి అవకాశం ఇస్తుంది. ఇంకా నువ్వు కొన్ని మెట్లెక్కడానికి, నీకంటూ ఒక పొజిషన్ ఇవ్వడానికి కొన్ని పరిస్థితులు సపోర్ట్ జేస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా కూడా ఎక్కడి నుంచైనా రావచ్చు అది. చిన్న పిల్లల నుంచే రావచ్చు, పెద్దవాళ్ళ నుంచే రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు నేర్చుకుంటూ టీమ్‌కి గూడా నేర్పించు. ఇంతే ఇందులో చేసేది జస్ట్ డూప్లికేషన్. పైన వాళ్ళు నేర్పిస్తే మనం నేర్చుకుంటాం. మనం నేర్చుకొని మన కింద వాళ్ళకి నేర్పించడం. ఓకేనా? ఇందులో ఉంది మాత్రం ఇదొక్కటేమండి కొంచెం పెట్టి పని చేస్తే ఖచ్చితంగా రీచ్ అవ్వగలం మనం. ఓకేనా? అండ్ ఇందులో ఫోర్త్ పాయింట్ వచ్చేసి యూ గెట్ ఏ ప్రూవింగ్ సిస్టమ్. అంటే మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. సర్టెన్ ఇప్పుడు నెట్‌వర్క్ మార్కెటింగ్ కాకుండా బయట ఏదో ఒకటి బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి అక్కడ. ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మరంతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్టుగా అమౌంట్ మరి మళ్ళీ మనకు అంతే వస్తుందా ఇన్‌కమ్? వచ్చేటటువంటి ఛాన్స్ ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు కానీ, ఇక్కడ కొంచెం టైం ఇవ్వడానికి రెడీగా లేరు. అదే బయట కొన్ని కోట్లు పెట్టి ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేసి కష్టాలు పడతాం గానీ, ఒక్క నిమిషం ఇక్కడికొచ్చి తెలుసుకోరా నాయనా అనంటే, నేను రాను పో నాకు టైం లేదనంటారు. మరెప్పుడుంటుంది టైం? ఈరోజు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. ఎప్పుడు మనం మరణించాకనా టైం ఉండేది? ఇంక మరి ఏ పని లేకుండా ఖాళీగా ఉండేదంటే గప్పుడే ఇంకా. అప్పుడు నువ్వు నేర్చుకోవాలన్నా గాని ఎవరు కనిపించరు మనకి. సో, ఓకేనా? బ్రతికున్నన్ని రోజులు ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేర్పించాలి. మన వల్ల ఒక 10 మంది కన్నా యూజ్ అవ్వాలి. మన మాటలు. ఓకేనా? బయట ఎక్కడా కూడా మనం కొన్ని కోట్లు పెట్టినా గూడా అంతే ఇన్‌కమ్ మనకు రాదు. దాంట్లో కొన్ని లాభాలుంటాయి, లాసులుంటాయి. కానీ ఇన్‌కమ్ మాత్రం మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో దానికి తగ్గట్టుగా ఇన్‌కమ్ అయితే రాదు. నేను రాసి ఇస్తాను. ఓకేనా? అండ్ ఇందులో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ప్రొడక్ట్, సర్వీస్ అండ్ ట్రెండ్ టెస్టెడ్. అంటే ఇందులో కొన్ని ఉంటాయి ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్. మన దాంట్లో ఉన్నాయి. ఒక ప్రొడక్ట్ గురించి నేర్చుకోవాలి. ప్లస్ అది ఎక్స్‌ప్రెస్ చేయాలి. అప్పుడే దానికున్నటువంటి బెనిఫిట్ ఏందో అర్థమవుతుంది. కదా! నువ్వది నేర్చుకున్నప్పుడు అవతల వాళ్ళకి వెళ్లి ఎలా చెప్తావు? అండ్ ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది ఏదైనా కూడా అది ప్రొడక్ట్ బేస్డ్ అయ్యే ఉండాలి. ప్రొడక్ట్ బేస్డ్ అయ్యే ఉంటుంది. అండ్ అలాగే అది కూడా జస్ట్ ప్రొడక్ట్ అనంటే ఏదో ఒకటి అనవసరంగా ఇప్పుడు అన్‌యూజ్ అన్నమాట. అంటే యూజ్ చెయ్యకుండా ఏదో ఒకటి ఒకేసారి కొన్నాము, ఒకసారి తీసుకున్నాము అండ్ తర్వాత నెక్స్ట్ యూజ్ చేయడానికి ఉండదు. ఇలాంటిది కాదు. ప్రొడక్ట్ బేస్డ్. ప్రొడక్ట్ ఉంది అండ్ అలాగే అది డైలీ యూజ్ చేస్తూ ఉండాలి. నిత్యావసర వస్తువులు. ప్రతి ఒక్కటి గూడా. నిరంతరం వాడేటటువంటి ప్రొడక్ట్ అయి ఉండాలి. ఓకేనా? బయట చాలా ఉన్నాయి ఇప్పుడు. షూస్ అని, లైక్ వెహికల్స్ అని, డ్రైవింగ్ రానోడు
బయట కొని ఏం చేసుకుంటాడు వాడు? ఇంట్లో పెట్టుకొని రోజు కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకోవాలి తప్ప వేరే ఏం లేదు. ఒకవేళ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే. ఇంకా బయట ముక్కు పుడక అని జెంట్స్ ఉన్నారు, వాళ్ళు బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ ముక్కు పుడక ఎవరికి కొనాలండి? మ్యారేజ్ అయితే వాళ్ళ వైఫ్ కొంటారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ కొంటారు. ఎవరు లేని వాడు బ్యాచిలర్ ఉంటాడు ఇక్కడ నుంచి వచ్చి, మరి వాడేం చేసుకుంటాడు? ఇలా కొన్ని అనవసరమైన ప్రోడక్ట్లు కూడా ఉంటాయి ప్రోడక్ట్ బేస్ అని అంటే. కానీ అది అంటగట్టి ఆ, ఏమంటారు, జాబ్ చేయడం, సారీ, బిజినెస్ చేయడం అనేది చాలా రాంగ్ ప్రాసెస్. అది ఏదైనా కూడా ప్రోడక్ట్ అనేది నిత్యావసరంగా వాడేటటువంటి ప్రోడక్ట్ అయి ఉండాలి. అండ్ ప్రతి ఒక్కటి కూడా అవసరమైనటువంటి ప్రోడక్ట్ ఉండాలి. ఈ రోజు కొన్నాము అక్కడ పడేసాము ఇది కాదు. నిత్యావసర వస్తువు అవసరమైన దగ్గరగా ఉండాలి. వాడేటటువంటి వాడేటటువంటి ప్రోడక్ట్ అయి ఉండాలి. ఓకేనా? అండ్ ఇందులో 6th పాయింట్ వచ్చేసి వచ్చావు అని అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లోకి నువ్వు వచ్చావు అని అంటే ఆటోమేటిక్ గా నీకంటే కొన్ని స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు, నువ్వు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంటేషన్ స్కిల్, లిజనింగ్ స్కిల్స్ స్టార్టింగ్ లో. తర్వాత ప్రజెంటేషన్ స్కిల్. లిజనింగ్ స్కిల్స్ అంటే వినడానికి నువ్వు కొంచెం ఆస్కారం చూయించు, కొంచెం ఇంట్రెస్ట్ చూయించు, నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రజెంటేషన్ చెయ్యి ఒక్కరోజు. ఓకేనా? నేర్పించు, ప్రజెంటేషన్ ఇవ్వడం అండ్ నెగోసియేషన్ స్కిల్స్ అండ్ రిజెక్షన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇందులోనే రిజెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా నెగిటివ్ పీపుల్స్ మనకు టచ్ అవుతూ ఉంటారు. మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినా కూడా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకొని ఉండాలి. రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. ఆ చేసినటువంటి రిజెక్షన్ ని మనం ఎలా కరెక్ట్ చేయాలి? అవును ఇది కాదు, ఇది లేదు, ఇది మీ దగ్గర ఉంది, అది లేదు కదా, ఇది లేదు కదా, అదెందుకు ఇదెందుకు అని కొన్ని వేల డౌట్లు అడుగుతూ ఉంటారు. కానీ ఏ రోజైతే నువ్వు ఆ డౌట్ అన్ని క్లియర్ చేసావో ఆ రోజే నువ్వు కొన్ని నేర్చుకున్నటువంటి లీడర్వి అయ్యావు అని అర్థం. ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ అన్ని స్కిల్స్ ఉన్నాయి ఇందులో, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాని మీద చేయడానికి ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ కావాలి, చేసేటటువంటి ఓపిక కావాలి. ఓకేనా? అండ్ ఇందులో 7th పాయింట్ వచ్చేసి యూ గెట్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. బయట ఇందాకే చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ లో, బయట ఎక్కడ చేసినా కూడా యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఏదైతే చేస్తామో వర్క్ బయట, అక్కడ మనం చేసినటువంటి పనికి ఒక నెలంతా కూడా చేస్తే ఆ తర్వాత మంత్ వాడు శాలరీ ఇస్తారు. అదేమంటారంటే చేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్ ని మనం యాక్టివ్ ఇన్కమ్ అని అంటాం. ఇక్కడ చేయకున్నా కూడా మనకంటూ ఒక ఇన్కమ్ వస్తుంది. మరి అదెలా అనేది తెలుసుకోవాలి అని కొంచెమైనా ఆలోచించారా ఎప్పుడైనా? చేయకుండా అసలు డబ్బులు ఎలా వస్తాయి? వీడు పిచ్చోడు లేక మాట్లాడుతున్నాడు, చేస్తేనే రావడం ఎంత కష్టమో మరి చేయకుండా ఎలా వస్తాయి? ఒక్కసారి తెలుసుకోవాలి. పిచ్చోడే కరెక్టే, కానీ ఆ పిచ్చోడి మాట ఒక్కసారి విని వాడు పిచ్చోడు అయిపోయినా నువ్వు కూడా విను. ఇక్కడ ఉంది ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఈ రోజు నువ్వు
వర్క్ చేస్తున్నావు. చేస్తూ చేస్తూ నీకేదో అయ్యింది. ఒక 1 మంత్ నువ్వు ఇంట్లో ఉండాల్సొచ్చింది. ఆ తర్వాత నీ కింద నెట్‌వర్క్ ఉంది. నెట్‌వర్క్ ఉన్నప్పుడు నువ్వు ఆగిపోయినా గాని నీ కింద నెట్‌వర్క్ మాత్రం అస్సలు ఆగరు గదా! నువ్వైతే ఎలాగో స్ట్రాంగ్‌గా రెడీ అయ్యావో నీ కింద వాళ్ళు గూడా అలాగే స్ట్రాంగ్‌గా రెడీ అవుతారు. ఓకేనా? వాళ్ళకు ఎలా అయితే ఇన్‌కమ్ వస్తుందో నీకు గూడా అలాగే వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ నెట్‌వర్క్ మార్కెటింగ్. ఇట్స్ కాల్డ్ పాసివ్ నెట్‌వర్క్ మా నెట్‌వర్క్ మార్కెటింగ్‌కి ఉన్నటువంటి పవర్ ఇది. పాసివ్ ఇన్‌కమ్ ఉంది ఇందులో. చెయ్యకున్నా గూడా డబ్బులు రావడం అనంటే అసలెంత ఒకసారి ఆలోచించండి. ఇలాంటి అవకాశం మరెక్కడైనా ఉందా? మీకంటూ మీరు ప్రశ్నించుకోండి. బయట ఎన్నో కష్టాలు పడుతున్నాం మనం. దానికంటే ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్ లేదు అని తెలిసినా గూడా ఏదో 4 రోజులు బండి అలా నడవని అని జెప్పేసి ఎంతో కొంత చేస్తున్నారు. ఆ చేసినటువంటి పనికి గూడా ఫ్యూచర్ లేదు. మరి ఏం జేయాలి? జస్ట్ ఈరోజు పుట్టడం, పెరగడం, ఏదో ఒక వర్క్ చేయడం, మరణించడం ఇంతేనా? మీకంటూ ఒక గోల్ లేదా? మరి దాన్ని ఎలా సాధించాలి? దానికంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకోవాలి గదా! సో, ఇందులో పాసివ్ ఇన్‌కమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి గూడా చెప్పండి. బయటెక్కడ చేసినా గూడా మనకు యాక్టివ్ ఇన్‌కమే. కానీ ఇందులో కొన్ని రోజులు నిలబడి మనం వర్క్ చేస్తే గనక ఇన్ ఇన్ ఇంతకు ముందు మీరు వర్క్ చేశారు. ఒక 8 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు ఇలా ఉంటాయి. 15 సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఈరోజు నువ్వు ఒక్కరోజు ఇంట్లో ఉంటే నీకు ఇన్‌కమ్ వస్తుందా అని క్వెషన్ ఎయండి. నీకు ఫీవరొచ్చి ఒక 10 రోజులు ఇంట్లో కూర్చున్నావు. నెలంతా గూడా ఒక నెలంతా పని జేసి, అదే నెలలో ఒక వారం రోజులు ఇంట్లో కూర్చుంటే, ఆ వారం రోజుల అమౌంట్ నీకు కట్టిస్తాడా? లేదు, కట్ జేస్తాడు. ఎందుకు కట్టిస్తాడు? అది యాక్టివ్ ఇన్‌కమ్. ఇక్కడ నువ్వు 10 రోజులు గాదు, నీ కింద నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకున్నావు. మొత్తానికి మొత్తం ఇంట్లో ఉన్నా గూడా నీకు చెక్ మాత్రం ఎంతో కొంత వస్తుంది. చెక్ అయితే అస్సలు ఆగదు. ఎందుకంటే నీ కింద నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకున్నావు కాబట్టి. సో, ప్రతి ఒక్క లీడర్ గూడా గమనించండి. ఇలా క్లారిటీ తీసుకోండి. ఈ క్లారిటీ లేకపోతే అవతల వాళ్ళు మాత్రం అడిగిన క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చెయ్యలేము. చెయ్యనప్పుడు మనం ఇందులో వర్క్ చేస్తున్నాము అని చెప్పడానికి మనకే కొంచెం సిగ్గుచేటు అనిపిస్తది. నేర్చుకోనిది మనం బయట ఎలా చెప్తాము వెళ్లి? ఈరోజు మన కంపెనీ ఇంత బ్రాండ్, ఇంత ఉంటుంది అని చెప్పుకున్నాం. వాడు అడిగిన క్వెషన్‌కి మనం ఆన్సర్ చెయ్యకపోతే వేస్ట్ ఇంకక్కడ. మీ కంపెనీయా? అలానా? ఇలా డబ్బు కొడుతుంటారు, ఇలా డబ్బు కొడుతుంటారు. ఎన్నో అంటుంటారు ఇంకా నెగెటివ్ పీపుల్స్. ఎలాగో ఒక 2 మినిట్స్ టైమ్ ఇవ్వండి సార్ ఆర్ మేడమ్. మీకేంటో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానని చెప్పి కూర్చోండి. వాళ్ళ దగ్గర మాట్లాడండి. ప్రతి ఒక్కటి గూడా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ అలాగే ఇందులో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూ గెట్ ఎ హార్టబుల్ ఇన్‌కమ్ అంటే ఈరోజు మనం చేసినటువంటి వర్క్ కూడా ఎగ్జాంపుల్‌కి బయట ఐటీ సెక్టార్‌లో వర్క్ చేశాము. ఐటీ సెక్టార్‌లో వర్క్ చేసినప్పుడు మనకంటూ ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుందా? ఈరోజు మనకు ఆహ్, చెప్పలేము. చేసి ఒక 50 ఇయర్స్, 60 ఇయర్స్ దాటాయి. ఆ తర్వాత మనం భూమి మీద నుంచి ఎళ్ళిపోయాం. మరి అదే పొజిషన్ మన ఇంట్లో మనకెవరికైనా ఇస్తారా? సేమ్. అలానే మనకెంతైతే సాలరీ వస్తుందో, అంతే సాలరీ ఇక్కడ మనకెంతైతే ఇక్కడ చెక్ తీసుకుంటామో, అదే చెక్ మళ్ళీ ఇస్తారా? మన మన ఫ్యామిలీలో ఎవరికైనా మన నామినీ ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే మనం ఉన్నప్పుడే మన నాలెడ్జ్, మన వర్క్ మనం చూస్తారు.
అండ్ మన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళ క్వాలిఫికేషన్ అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్వాలిఫికేషన్ అడుగుతారు. వాళ్ళ స్టడీ ఏంటో చూస్తారు. ఇవన్నీ చెక్ చేస్తారు. ఈరోజు ఒక హై పొజిషన్ ఉంది. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ లేదా స్కూల్‌లో ఒక హెడ్ మాస్టర్ పోస్ట్ ఉంది. హెడ్ మాస్టర్ పోస్ట్‌లో ఒక హస్బాండ్ అండ్ వైఫ్‌లో హస్బాండ్ చేస్తుండే ఒక 10 ఇయర్స్ ఒక 30 ఇయర్స్ చేశాడనుకోండి. 30 ఇయర్స్ చేశాక అతను అకాల కారణంగా మరణించాడు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ వైఫ్ ఉంటుంది కదా! తనకివ్వాలి గదా! హెడ్ మాస్టర్ పోస్ట్. తనకంటూ ఏం అంటే చదువు అంతంత మాత్రంగా చదువుకుంది అని అనుకుందాం. సార్ అంత బాగా చదువుకోలేదు. కొంచెం తక్కువ చదువుకుంది. మరి అదే పొజిషన్ ఇవ్వాలి కదా! ఇవ్వరు. ఎందుకంటే అక్కడ ఆయనంత నాలెడ్జ్ లేదు అనని వాడొక మాట పెడతాడక్కడ. ఆమెకి ఏ పొజిషన్ ఇస్తారంటే అటెండరో ఏదో ఒక జాబ్ ఇస్తారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు ఒక రూ. 1,00,000 సంపాదించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావనుకోండి. నీకు మ్యారేజ్ అయింది. అంటే నేనే ఉన్నాను ఎగ్జాంపుల్‌కి. నేనే తీసుకుంటాను. ఒక 1,00,000 వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి లేను అని అనుకుందాం. నా నామినీ ఎవరికి పెట్టుకున్నా? నేను మా నాన్నకి పెట్టుకున్నాను. మా నాన్నకి అక్షరం ముక్క కూడా రాదు. జస్ట్ ఒక ఆయనకి ఏబీసీడీలు వస్తాయి. 1-3లు వస్తాయి. ఇంక అంతే. జస్ట్ చూసి అక్షరం గుర్తుపట్టడమే గాని, అంతకు మించి చదువు పెన్ను, పేపర్ బట్టి రాయడం అంటూ ఏముండదు. సరే నాకొక 1,00,000 వచ్చింది. అక్కడి నుంచి 1,00,000 వచ్చాక అదే నేను నామినీ మా నాన్న పేరు పెట్టుకున్నా ఆయనకు కూడా 1,00,000 వస్తుంది ఖచ్చితంగా. 3 జనరేషన్ ప్లాన్ ఉంది ఇందులో. మన నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్ళాలి ఏదైనా వర్క్ ఉంటే. మనం చేసేటటువంటి వర్క్ ఏదున్నా కూడా బయటకి, ఇక్కడికి చాలా డిఫరెన్స్ అండి. బయట ఎక్కడ చేసినా కూడా నువ్వు చేసిన వర్క్ నీ ఫ్యామిలీకి ఇవ్వాలంటే 100 రకాలుగా ఆలోచిస్తారు. ఒకవేళ ఇచ్చినా గూడా మనం చేసినటువంటి పొజిషన్ మాత్రం అస్సలు ఇవ్వరు. ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఇది జనరేషన్ ప్లాన్. నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటే జనరేషన్ ప్లాన్. బయట నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో అందులో మన యొక్క కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఇందులో 3 జనరేషన్ ప్లాన్ ఉంది. నాకు తెలిసినంత వరకు గాని 3 జనరేషన్ ప్లాన్ అని గూడా నేను ఏ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఇంతవరకు నేను వినలేదు గూడా. అసలు లేదు గూడా వినడానికి. ఉంటే గదా వినడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు. కాబట్టి ఒక్కసారి మీరు అర్థం జేసుకోండి. ఎంతసేపు మీరు చేశారు. ఈరోజు నేను జూసుకుంటాను ఇల్లు. నేనుంటే నీ ఇల్లు గడుస్తుంది. నేను లేకపోతే గడవదు అని ప్రతి ఒక్కరు చెప్తుంటారు చాలా బాగా. నేనే చూసుకుంటాను అన్ని ఇంట్లో. నేనే మెయింటైన్ చేస్తాను. ప్రతి ఒక్కటి ఫైనాన్షియల్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా. అంటే నువ్వు పెట్టుకుంటావు. ఓకే. నువ్వు చేస్తున్నటువంటి వర్క్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? నువ్వు చేస్తున్నటువంటి వర్క్‌కి నీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏమైనా ఉందా? ఒకసారి చెక్ చేసుకో. ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండాలండి. మనకు ఇప్పుడు ఎందుకంటే, ఇప్పుడు పుట్టుక అనేది ఏదో ఒక రోజు మనం పుట్టుక తెలియకుండానే పుడతామా? చావు గూడా మనకి ఏదో ఒక రోజు తెలియకుండానే వస్తుంది. దానికంటూ ఒక టైమ్ టేబుల్ రాసి పెట్టలేదు. ఓకేనా? ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పిలిచినప్పుడు ఆహ్, వెళ్ళాలి ఇంకంతే. మనం ఎక్కడ కూర్చున్నా గాని వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ మరి ఆ వెళ్ళే ముందు నీ ఫ్యామిలీకి నువ్వేమిచ్చిపోతున్నావు? ఒక క్వెషన్ ఏసుకో. నువ్వేమిచ్చిపోతున్నావు? నీలాగా వాళ్ళు కూడా బాధపడుతున్నారా? నీకంటూ ఒక గోల్ ఉంది. మరి దాన్ని రీచ్ అవుతున్నావా? లేదా? ఒక్కసారి చెక్ చేసుకో. ఇందులో జనరేషన్ ప్లాన్ ఉంది. బయట చేసినటువంటి వర్క్‌కి జనరేషన్ ప్లాన్ లేదు. ఇంకొకటి ఫ్యామిలీ సెక్యూరిటీ అంతకంటే లేదు. సెక్యూరిటీ ఉన్న ఫ్ ఇందాక చెప్పాను కదా! స్కూల్‌లో హెడ్ మాస్టర్ వర్క్ చేసి ఆయన మరణించాక నెక్స్ట్ తన పోస్ట్ వాళ్ళ వైఫ్‌కి ఒక అటెండర్ పోస్ట్ మాత్రమే ఇవ్వగలడు. అక్కడి వరకే ఇంకా వాళ్ళ వర్క్. తర్వాత ఏమొస్తుంది పింఛనొస్తుంది. ఒక 3,000 పింఛనొస్తే 3,000 వరకి మిగిలిన ఖర్చులన్నీ సరిపోతాయా? 3,000కు. పింఛన్ ఇస్తాడే తప్ప నీకు ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవ్వడు.
సో క్లారిటీ తీసుకోండి. అండ్ అలాగే ఇందులో నైన్త్ పాయింట్ వచ్చేసి నీడ్ నాట్ హైర్ ఎంప్లాయీస్. ఇక్కడ ఒక వర్క్ ఉంది. ఇందులో ఎవరైనా నిన్ను హైర్ చేశారనుకోండి. హైర్ చేసినప్పుడు నువ్వు వెళ్లి కరెక్ట్‌గా ఆన్సర్ చేయాలి. నాకంటూ ఒక అంటే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు మన సంస్థలోకి ఇప్పుడు వెస్టేజ్‌కి ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు నాకంటూ కొంచెం ఇన్‌కమ్ కావాలి. నాకంటూ కొంచెం ఆకలుంది. సో, అమౌంట్ ఎలా సంపాదించాలి? అసలు ఎలా నెట్‌వర్క్ బిల్డ్ చేసుకోవాలనేది అడగండి. మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి ఒక డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ డిస్కషన్ చేయాలి. అండ్ అక్కడ స్టార్ట్ చేయాలంటే డిస్కషన్ ఉంటది. ఫస్ట్ హెచ్ఆర్స్ గాని లైక్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇలా ఎన్నో అంటే ఎన్నో డిస్కషన్ చేస్తారు. అందులో నువ్వు సెలెక్ట్ అవ్వాలి ఫస్ట్. ఓకేనా? అండ్ స్టార్ట్ చేయడానికి ఒక డిస్కషన్ ఉంటుంది. ఒక స్టాఫ్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి స్టాఫ్ లేదు. ఎలాంటి హెచ్ఆర్స్ లేరు. టేక్ యువర్ ఓన్ టైమ్. డూ యువర్ ఓన్ వర్క్. నో హెచ్ఆర్స్, నో స్ట్రెస్, నో బాస్. ఒక్కటే ఇక్కడ మైండ్‌లో పెట్టుకోవాల్సింది. నీకంటూ బాస్ ఉండడు. నీకంటూ టార్గెట్ లేదు. నీ యొక్క లక్ష్యమే నీ టార్గెట్ అవ్వాలి. నీకున్నటువంటి బాధని నువ్వు చేరేటటువంటి లక్ష్యమై ఉండాలి. ఓకేనా? ప్రతి ఒక్కటి గూడా కొంచెం ఆలోచించి వర్క్ చేయండి. మిమ్మల్ని ఎవ్వరో రమ్మని బ్రతిమాలలో నీకు ఆకలుంటే నువ్వు రావాలి. నువ్వు సంపాదించుకోవాలి. ఓకేనా? అండ్ ఇందులాగా 10థ్ పాయింట్ వచ్చేసి నో లీగల్ వర్క్ ఈస్ రిక్వైర్డ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అకౌంట్ మేనేజరో లేదంటే కంపెనీ ఎంత టర్నోవర్ ఎలా చెయ్యాలి అనంటే ఇందులో బయట వాళ్ళలాగా వేరేలాగా డిస్కషన్ చేసేది ఏముండదండి. ఆల్రెడీ మన కంపెనీ పెట్టిన గౌతమ్ బాలి సార్ 2030కి విజన్ ఇచ్చేసాడు. మన విజన్ 2030లో ఏముంది? ఒక 50 దేశాలలో మన వెస్టేజ్ యొక్క జెండా రెపరెపలాడాలి. ఇదే సార్ యొక్క విజన్. దానికోసం మనం వర్క్ చేద్దాం. అండ్ ఇదే మన కంపెనీకి ఉన్నటువంటి విజన్. అండ్ ఇలాగే బయట వాళ్ళు కూడా విజన్ ఉందా? అడగండి ఒక్కసారి. మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు. అసలు ఎన్ని రోజులు ఉంటుంది? అసలు ఇది కంపెనీ సాలరీ బేస్డ్ కదా! మరి దీంట్లో జనరేషన్ ప్లాన్ ఉందా? జాబ్‌లో ఎక్కడైనా జనరేషన్ ప్లాన్ ఎక్కడ ఉంటుందండి? ఉండదు. జాబ్ అంటే జస్ట్ ఒబే ద జాబ్. అండ్ జాయిన్ ఇన్ అదర్ బిజినెస్. వేరే వాడు ఎవడో పెట్టుకుంటాడు బిజినెస్. అందులో నువ్వు జాయిన్ అయితావు. అది గుర్తుపెట్టుకో. వేరే వాడు చేసేటటువంటి బిజినెస్‌లో నువ్వొక భాగస్వామి అయినప్పుడు ఒక జీతదారునివే కానీ వాటాదారునివి కాదు. ఇక్కడ వెస్టేజ్‌కి వచ్చిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, ప్రతి ఒక్క లీడర్ కూడా ఇక్కడ జీతదారుడు కాదు. కంపెనీలో వాటాదారుడు అవుతాడు. ఓకేనా? ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోండి. అండ్ అలాగే మీకు లక్షల క్వెషన్స్ వేస్తూ ఉంటారు. వేసినటువంటి క్వెషన్స్ గూడా ఒక పేపర్ పైన రాసుకోండి. రాసుకొని తెలియకపోతే మన అప్లైనర్స్‌ని అడిగి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ టైమ్ ఇలాగే ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చెయ్యకుండా ఉండకూడదు అని చెప్పడం కోసం నోట్ చేసుకోండి, రాసుకోండి, తెలుసుకోండి. ఆల్రెడీ మన కంపెనీకి ఎప్పుడో విజన్ ఉంది. విజన్ ఇంతుంది. ఇలాంటి బిజినెస్‌లో మనము భాగస్వామ్యం అయ్యాము అనంటే నేనంటే అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి నాకు దొరికినటువంటి ఒక వజ్రాయుధం వెస్టేజ్. సో, కాబట్టి ప్రాణం పెట్టి పని చేస్తున్నా నేనిందులో. ప్రతి ఒక్క లీడర్ కూడా ఇలాగ పని చేయండి. పక్కన ప్రాణం పోతున్నా గూడా లెక్క జెయ్యరు. ఒక రోజు కూలికి ఎంతో అంటే ఎంతో తండాలు పడుతూ ఉంటారు అక్కడ. మరి వచ్చేటటువంటి ఇన్‌కమ్ గూడా మనం చేసినన్ని రోజులే. ప్రాణం పోయినా గూడా వచ్చి ఆహ్, చూసిపోయేవారే గానీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండదు. కాబట్టి మనం ఎక్కడ వర్క్ చేసినా గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫ్యూచర్ ఏముంది? దీని యొక్క విజన్ ఏంటి? ఫ్యామిలీ సెక్యూరిటీ ఏమన్నా ఉందా? క్వెషన్స్ ఎయండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
అవతలి వాళ్ళు నెగెటివ్ పీపుల్ గదా! వాళ్ళకి ఇవన్నీ క్వెషన్స్ ఏసి అడగండి. వాళ్ళేం జెప్తారో వినండి. ఓకేనా? కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా గూడా ఊరికే రాదు. నేర్చుకుంటేనే వస్తుంది. అండ్ క్లారిటీ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తీసుకొని అదే విషయాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూ గెట్ ఎ లెవిష్ లైఫ్. యూ గెట్ ఎ లెవిష్ లైఫ్ స్టైల్. అంటే ఇందులో ఫ్రీ ట్రావెల్స్ ఉన్నాయని మన లీడర్స్ వాళ్ళు థాయిలాండ్ అండ్ క్రూజ్ ట్రిప్‌కి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు కదా! ఇందులో ఫ్రీ ట్రావెల్ ఫండ్ కూడా ఉంటుంది. చెప్పలేం ఈరోజు ఢిల్లీలో ఉన్న ఒక ఆయమ్మ ఈరోజు ఢిల్లీకి వెళ్లి అవార్డ్ తీసుకొని వచ్చింది అనంటే ఒక మేడంకసలు ఏమీ రాదు. ఎంతోమంది చాలా అంటే చాలా చీప్‌గా చూసారు తనని. ఒక స్కూల్‌లో వర్క్ చేస్తుంది. ఆయమ్మనా? ఈమెనా? ఈమె చేస్తదా? ఈమెకొస్తదా? ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చిటికేసి సమాధానం చెప్తుంది మేడం. ఢిల్లీకెళ్ళి అవార్డ్ తీసుకోవడం అంటే మామూలు విషయమా? ఈరోజు ఒక 40 ఏళ్ళు నువ్వు ఒక ప్రొఫెసర్‌గా పనిచేసినా గూడా అవార్డ్ రావడం గగనం అది. అది కూడా నీ ఎక్స్‌పీరియన్స్ అయి ఉండాలి. ఎన్నో గట్స్ ఉండాలి చేయడానికి. దానికోసం ఎన్నో కొన్ని డబుల్ పేజీలు చేసి, అందులో క్వాలిఫికేషన్ అయ్యి, కొన్ని కష్టాలు పడితేనే వస్తుంది తప్ప, రెండో తరగతి చదువుకున్న ఆయమ్మ మరి ఆమెకెలా వచ్చింది అవార్డని ఎవరైనా క్వెషన్ చేసారా? చెయ్యరు. ఎందుకంటే ఇదంతా వేస్ట్. ఫేక్. ఇదొక్కటే. వినడానికి ఆస్కారం లేదు. వినడానికి ఓపిక లేనివాడు రేపు గెలవడానికి గూడా వానికసలు అర్హతనే లేదు. నాకు తెలిసినంత వరకైతే. ఓకేనా? ఇందులో ఫ్రీ ట్రావెల్ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ కూడా 100% రీచ్ అవుతారు. ఈరోజు మన సార్ బాగా చెప్తూ ఉంటాడు. ఏ రేంజ్ లేని వాళ్ళు రేంజ్ రోవర్‌లో తిరుగుతున్నారు. ఆ! ఓకేనా? ఏ రేంజ్ లేదు వాళ్ళకు. అసలు తినడానికి కూడా ఫుడ్ గూడా లేదు. ఇందులోకొచ్చి వర్క్ ఏంటో అర్థం చేసుకొని, ప్లాన్ కరెక్ట్‌గా అర్థం చేసుకొని, అదే విషయాన్ని వేరే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తనకంటూ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నాడు. తనకంటూ ఒక నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకున్నాడు. తను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారో అక్కడికి వెళ్ళేసి వస్తున్నారు. ఓకేనా? కనీసం ఇక్కడి నుంచి మనం ఒక సిటీకి వెళ్ళడానికి కూడా తెలియని మొహం మనది ఈరోజు మన వాళ్ళు ఔట్ ఆఫ్, ఔట్ ఆఫ్ వెళ్ళేసి వస్తున్నారు కాబట్టి కొంచెం అర్థం జేసుకోండి. మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి గూడా ఇందులో ఉంది. కాబట్టి వినడమే మీ యొక్క టైంని ఇందులో పెట్టండి. నేర్చుకోండి, నేర్పించండి. అలాగే ప్రతి ఒక్కటి గూడా ఇంపార్టెంట్ అండి. ఏ సెషన్ అయినా మిస్ అవ్వద్దు. ఏ సెషన్ అయినా మిస్ అయ్యారంటే మిమ్మల్ని మీరే మోసం జేసుకున్నట్టు. ఓకేనా? ఈరోజు ఎవరు కూడా మిమ్మల్ని టార్గెట్ చేయడం లేదు. మీరు చేసుకునేటటువంటి వర్క్ ఏదైతే ఉందో, అది చేసుకుంటే ఇది పార్ట్ టైమ్‌గా చేసుకోమని అంటున్నారు. ఇంతకు మించి అవకాశం ఇంకెక్కడ ఉంటుందండి? బయట జాబ్ చేసుకుంటూ వేరే పార్ట్ టైమ్‌గా జాబ్ చేస్తున్నారు గానీ 6,000, 7,000, 3,000 తప్ప మిగతా ఎంత రావట్లేదు అస్సలు. అసలు చెయ్యడానికి అక్కడ ఆస్కారం లేదు. సోర్స్ లేదు. ఇక్కడ ఉంది. చేసుకోండి. రండి. కొన్ని రోజులు నిలబడండి. వర్క్ చేసుకోండి అని అంటూ ఉంటే రానురో బాబోయ్! నేను రాను అంటున్నా. మరి ఎప్పుడు అర్థమవుతుంది? ఇంకెప్పుడు అర్థమవుతుంది? నీకంటూ ఒక గోల్ ఉంది. ఒక లక్ష్యం ఉంది. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. బాధ్యత ఉంది. బరువు ఉంది. ఎవరు మోస్తారు? నువ్వు వెళ్ళిపోయాక నీకంటూ ఒక బాధ్యతను ఎవరికి అప్పజెప్తున్నావు? నువ్వు ఉన్నప్పుడే నీలాగా ఇంకొకరికి నేను ఉన్నా లేకున్నా ఒక సెక్యూరిటీ ఉందని జెప్పేసి నమ్మకం ఇచ్చెళ్ళు. నువ్వు మరణించిన రోజు కన్నీటి చుక్క గూడా పెట్టరు వాళ్ళు. దండేసి దండం బెడతారు. అది నువ్వు ఇచ్చేటటువంటి గిఫ్ట్. పోయినప్పుడు బాధపడడం, అయ్యో! మా వాడు ఎళ్ళిపోయాడు ఏం చేయకుండా అలా కాదు. నువ్వు పోయాక కూడా మా వాడు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. మాకింత సెక్యూరిటీ ఇచ్చాడు అని జెప్పేసి బంగారంలాగా చూసుకున్నాడు మమ్మల్ని. మాకంటే ఇప్పుడు ఎలాంటి బాధ లేదు, కష్టం లేదు. కన్నీటి చుక్క రానివ్వకుండా చూసుకోండి. ఓకేనా? మన పేరెంట్స్‌కి ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఇదే. కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేర్చుకోండి.
నేర్పిద్దాం, నేర్చుకుందాం, వర్క్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు రమేష్ సార్.